అందరికీ నమస్తే. నేను మీ రచన. ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం. ఈ రోజు నేను మీకోసం చదవబోతున్న కవిత సిఆర్కే కలం పేరుతో చిన్నారావు కొరమాటి గారు రాసిన మళ్ళీ మళ్ళీ తెరపైకి నేనే. మళ్ళీ మళ్ళీ తెరపైకి నేనే, నేను కానిదానికి నేను, ఏమీ కాకున్నా అవసరానికి, ఎవరికి ఏం కావాలనుకున్నా కరివేపాకులా అంతరించిపోయేవాణ్ణి. ఎప్పుడైనా అసందర్భంగా మళ్ళీ మళ్ళీ తెరపైకి నేనే. అది చర్చల సారాంశంలో ఉప్పునై, సంఘ సంస్కర్తలకు ఒడినై నా నుడినై, మతమార్పిడిలో ఊసర వెల్లినై, చరిత్ర పుటంలో ఆఖరి అక్షరాన్నై, శత్రువు చేతికి చిక్కిన శరణార్థినై, కరువు కాటకాల్లో వలస పక్షినై, కష్టానికి చిక్కిన అకుపక్షినై, అవమానానికి కేరాఫ్ అడ్రసునై, మానభంగాలకు బలిపశువునై, పరువు కక్షల కాటుకు తెగిపడ్డ శరీరాన్నై, రోడ్డు ప్రక్కన పడి ఉన్న గుర్తు తెలియని శవాన్నై, ఊరి కావల అంటరాని వాడనై, తిట్టడానిక పడికట్టు పదాన్నై, పరాయి వాడి కష్టంలో కాపునై, జాలితో ఓదార్పు బిడ్డనై, మళ్ళీ మళ్ళీ తెరపైకి నేనే. అంతరాల ఆవల యుద్ధాల బరిలో చెరిగిపోయి వినిపించని శబ్దాన్ని, హక్కుల పోరాటంలో ఎండనక వాననక సాగిపోయే ఊరేగింపుని, ప్రజా తిరుగుబాటు పోరాటాల్లో ఎన్కౌంటర్లో వధించబడ్డ వీరుణ్ణి, రాజ్యాధికారపు ఎన్నికల కలల్లో నోటుకు ఓటునైన ఆశాదీపాన్ని, ఎంతున్నా అంతులేని కష్టాల్లో అంతమైపోయే బంతపాటనై మళ్ళీ మళ్ళీ తెరపైకి నేనే. నేను దళితుణ్ణి, దగాపడ్డ మానవుడిని. ఇంతటితో ఈ కవిత సమాప్తం. కుల వివక్ష గురించి ఇంత చక్కటి కవిత రాసిన సిఆర్కే గారికి సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ రచన.